దేవునికి స్తోత్రం. ఈ దిన జీవాధిపతి అయిన దేవాదేవుడైన యెహోవా మహోన్నతమైన వాగ్దానం. నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్నులు కన్నీళ్లు ఓటగా ఉండునుగాక. ఇర్మీయా గ్రంథం 9:1. ప్రియా జీవాధిపతి అయిన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? మీరందరూ సురక్షితంగా సుఖవంతంగా ఉన్నారని నేను తలస్తూ ప్రభు పాదసన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీ కొరకు, మీ ప్రత్యేక అవసరం కొరకు నేను ప్రార్థించడానికి వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ చేయండి. మీరు చేస్తున్న మెసేజ్లన్నీ కూడా చూసి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రభు మీకు ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యం చేసినప్పుడు ఆయన సాక్షులుగా నిలవండి. ప్రభు కృప నిత్యం మీతో కూడా ఉన్నది. నేటి ప్రపంచం నాకు అత్యవసరమైనది ప్రార్థనా శక్తి మాత్రమే. ఈ అంత్యదినముల యందు అతి ప్రాముఖ్యమైన సర్వాంగ కవచము ప్రార్థనని గ్రహించండి. ప్రేమైక్యత ద్వారా కుటుంబములను కట్టి ఏకం చేయనది ప్రార్థనయే. దేశమందును సంఘములందును ఉద్యమం కలుగుజేయు ఉపకరణము ప్రార్థనయే. దేవుని బిడ్డలారా, నీకు పరలోక సంబంధమైన సమస్త ఆశీర్వాదములు ఇచ్చినది ప్రార్థనని గ్రహించి దేవాదేవుని ప్రార్థించండి. ప్రార్థనలో ఉన్న శక్తిని గ్రహించండి. ప్రార్థన ద్వారా మీరు విజయం పొందుతారు. మీ కుటుంబంలో మీరు సురక్షితంగా సుఖవంతంగా ఉండగలరు. మిమ్మల్ని బలపరిచి భద్రపరిచి పదిలపరిచి జయమని గురించేది ప్రార్థనే. ప్రార్థనా జీవితం మీరు కలిగి ఉండాలని ప్రభు పేరట కోరుచున్నాను. ప్రభు నిన్ను ప్రార్థన ఆత్మలోకి నింపాలని ప్రభువును ప్రార్థిస్తున్నాను. ఇర్మీయా వలె కన్నీటితో ప్రార్థించు గొప్ప కృపను దయచేయునుగాక. నేటి దివారాత్రము కన్నీరు విడుస్తున్నానని భక్తుడు ఇర్మీయా తెలియపరుస్తున్నాడు. ఖాళీలో నిలిచి దేశము కొరకు బాధ్యతతో విజ్ఞాపన చేయుటకు ప్రభు నీకు సహాయం చేయనుగాక. విరిగి నలిగిన హృదయంతో ప్రభు పాదముల చెంత కుమ్మరించినట్లు విజ్ఞాపన ఆత్మను దయచేయునుగాక. దేవుని బిడ్డలారా, మీరందరూ అద్భుతంగా ప్రార్థించాలని, ప్రభు సన్నిధానంలో ప్రార్థించాలని, దేశము కొరకును అందరి కొరకును మీరు ప్రార్థించాలని ప్రభు సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రార్థన ఆత్మ కన్నీరు కార్చు ఆత్మ, విరిగి నలిగిన ఆత్మ విజ్ఞాపన ఆత్మ నీ ఆత్మలో ఏకము కానిము. పరిశుద్ధాత్మ తానే తగు రీతిలో ప్రార్థన చేయుటకు నీ హృదయంను ప్రేరేపించనివ్వండి. దేవాదేవుడు మన జీవితంలో విజయవంతమైన ప్రతి కార్యం చేయగల దేవుడే అయినా మీరు ప్రార్థనావీరులుగా మారి తీరవలసిందే. ఎంతకాలం మీరు విచారంగా నిద్రమత్తులో పడి ఉంటారు? ఎంతకాలం చిలక పలుకులు వంటి ప్రార్థన వల్లిస్తారు? ఎంతకాలం అంధకార శక్తులకు చోటిచ్చి బలం లేక త్రొట్టిల్లిపోతారు? దేవుని బిడ్డలారా, ప్రార్థించండి. ప్రార్థనలో ఉన్న ప్రతిఫలం మీరు పొందండి. మనసు విప్పి క్రీస్తుతో మాట్లాడే ప్రార్థన, మన వినపంలో నిరీక్షణతో విశ్వాసంతో ఎదురుచూచు వారమే ప్రభువుకు తెలియచేటే ప్రార్థనని గ్రహించండి. మన హృదయంను దైవ సన్నిధిలో కుమ్మరించడే ప్రార్థనని గుర్తించండి. దేవుడు తన బిడ్డలకు దయచేయబోవు ఈ ప్రతి ఈవిని అడిగి పొందుకుంటే ప్రార్థనని గుర్తించండి. మన వాంఛలు, కోరికలు, నిట్టూర్పులు, అక్కర్లు మనను సమస్తము దేవునికి తెలియచేటే ప్రార్థించండి. మన దేశమందు ప్రభు ఉద్యమును కుమ్మరించున్నాడు. అంతటా వ్యాపించి ఉద్యమ మంటలు ఇంకా వేగంగా రగులు కొనవాలని, ఉద్యమము అగ్నిజ్వాలలు అడవి మంట వలె అన్ని వైపులా వ్యాపించాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రభు సన్నిధానంలో మీరు ప్రార్థించండి. ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చేవాడే మన ప్రభు. మన ప్రార్థనా జీవితమును దేవుని సన్నిధిలో పరిశీలించి చూద్దాం. ప్రార్థన తగ్గిపోవడం వల్ల ఎన్నో ఆశీర్వాదాలను మనం కోల్పోతున్నాం. కుటుంబంలో శత్రువు పోరాటం అధికమవుచున్నది. కొన్ని బలహీనతలు, పాపము ఏలుబడి చేయుచున్నది. ఆలోచించండి. చక్కబెట్టుకోనండి జీవితాన్ని, కుటుంబాన్ని చక్కబెట్టండి. మొదటి ప్రేమలోనికి తిరిగి రండి. కలవరి ప్రేమ చేత బలవంతం చేయబడిన వారే దేవుని కొరకు విజ్ఞాపన చేయు వీరునిగా మార్చబడండి. ఇదిగో ఇప్పుడే ప్రభు మిమ్మల్ని ప్రార్థన ఆత్మతో నింపునుగాక. మీ సమీపంగా ఉన్న దేవాదేవుడు మీకు విజయం దయచేయనుగాక. మీరు ప్రార్థనా వీరులుగా, ప్రార్థనా యోధులుగా మరి మలచబడాలని, ప్రభు సన్నిధానంలో మీరు ఉండాలని, ప్రభు నామానికి మహిమార్థంగా మీరు ఉండాలని మీ కొరకు నిత్యం ప్రార్థిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరు ప్రత్యేకంగా ప్రార్థనా వీరులుగా మీ జీవితాన్ని ఎంచుకోండి. మీ కుటుంబంలో ఉన్న అశాంతిని దూరపరిచి శాంతి సమాధానాలు మీరు పొందండి. విజయం పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయనుగాక. ప్రార్థన.
మహాపరిషుదుడు, మహోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ జీవాధిపత్యమైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు నాయమూర్తి. ప్రార్థనలో ఉన్న శక్తిని మేము గుర్తించడానికి, మేము ప్రార్థనా వీరులుగా మేము అయి ఉండటానికి, ప్రార్థనాపరులుగా మేము ఉండటానికి మీ కృప దయచేయండి. దేవ, ప్రార్థన ఆత్మను మాకు దయచేయండి. ఆత్మపూర్లుగా బిడ్డలను బలపరచండి. బిడ్డలకు లోటుపాట్లని సవరించండి, అక్కర్లను తీర్చండి. కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ దయచేసి కుటుంబాలు మీరు కట్టి కుటుంబంలో విజయం దయచేసి, కుటుంబంలో బిడ్డలకు నిరుద్యోగులంటే వారికి ఉద్యోగాభివృద్ధిని దయచేయండి. కుటుంబంలో ఎవరైతే అస్వస్థలో ఉన్నారో వారికి స్వస్థత దయచేయండి. కుటుంబంలో ఎవరైతే ప్రభు బలహీనలను వారు బలం చేకూర్చండి. ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో వారికి నేను గొప్ప జయమనుగ్రహించండి. పరిశుద్ధాత్మదేవుడా, ఎవరైతే నేను కుటుంబాలను గర్భాలు లేక బాధపడుతున్నారో వారి గర్భాలు తెరిచి కార్యం జరిగించండి. సర్వోన్నతుడా, మీకు అసాధ్యమైనది లేదు, సాధ్యం అన్నీ సాధ్యమే. సమస్త కార్యాలు జరిగించండి. బిడ్డలందరూ లోటుపాట్లు సవరించి, అక్కర్లను తీర్చి, అవసరాలను తీర్చి, మేలుతో తృప్తిపరిచి, బలపరిచి, బిడ్డలందరి కళ్ళలో కన్నీరు తుడిచి, హృదయ సంతోషం దయచేసి, బిడ్డలందరికీ నోటి నిండా నవ్వు కలుగు చేసి, మీ కార్యం జరిగించి నీ సాక్షులు నిలబెట్టడానికి మీ కృప దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధుడైన నీ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.